విజయవాడ విజయ కీలాద్రిపై 27 అడుగుల శ్రీ విఘ్న విమోచక హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు 3 రోజుల పాటు కన్నుల పండువగా సాగుతున్నాయి. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వేద పండితుల యజ్ఞ యాగాదుల మధ్య హనుమంతుడి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ నామస్మరణతో విజయ కీలాద్రిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. విఘ్న విమోచక శ్రీ ఆంజనేయ స్వామి వారి వైభవాన్ని తెలియచేసిన శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి అనుగ్రహ భాషణంతో భక్తులు పులకరించిపోయారు. హనుమత్ దీక్షలు, భజనలు, హనుమాన్ గానామృతం అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ నెల 6 నుంచి 8 వరకు జరిగే శ్రీ విఘ్న విమోచక హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల్లో 3వ రోజు ఆదివారం నాడు ఉదయం చతుస్థానార్చన, మన్య సూక్త హవనం, పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ఉదయం 10:55 స్వాతి నక్షత్రయుక్త వృషభ లగ్న సుముహూర్తంలో శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి వారి అమృత కరకములచే శ్రీ విఘ్న విమోచక హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరగనుంది. అనంతరం మహాకుంభ సంప్రోక్షణ, ప్రథమారాధన, తీర్థ ప్రసాద గోష్ఠి, విశేష కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. 3 రోజుల పాటు ప్రతి దినం సుందరకాండ పారాయణ, గోపూజ, హనుమాన్ చాలీసా పారాయణ, అఖండ హరే రామనామ సంకీర్తన, హనుమత్ పూజలు నిర్వహిస్తున్నారు. ఏమనాలి దిద్దారా? ఒక దేవ సముత్పద్యంతే నారాయణాత్ ప్రవర్తంతే శాంతి. ఓం ఓం స్వస్తి హే దేవదేవోత్తమ స్వాదిష్ఠయ పవస్వసోమధారాయ ఇంద్రాయ పాతావే సుతః గుంసి నారాయణ దేవ సముత్పద్యంతే నారాయణాత్ ప్రవర్తంతే. విజయ కీలాద్రి దివ్యక్షేత్రంలో విఘ్న నివారకుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క ప్రతిష్ఠా మహోత్సవం జరుగుతోంది. 27 అడుగుల శిలామూర్తి, అన్ని సంస్కారాలు శాస్త్రోక్తంగా జరిపి ఆ స్వామిని 45 అడుగుల ఎత్తులో నిర్మాణం చేసినటువంటి ఒక సుందరమైనటువంటి మందిరంలో ఆయన ప్రతిష్టాపన కార్యక్రమం ఉదయం 10:50 దాటిగానే జరుగుతుంది. ఈ ఆంజనేయ స్వామి సంధాత అని అంటామన్నమాట. అంటే అందరినీ కూడా చక్కగా కూర్చగలిగినవాడు, కలపగలిగినవాడు. ఎవరెవరైనా కలిసి ఉండేవాళ్ళు అప్పుడప్పుడు ఏవో కొన్ని కారణాల చేత దూరం కావడం జరుగుతూ ఉంటుంది, విడిపోవడం జరుగుతూ ఉంటుంది అనుకోండి. అలాంటి వాళ్ళని తిరిగి కలపగలిగేటటువంటి మహానుభావుడు ఈ ఆంజనేయ స్వామి.